ఇప్పుడు మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి మాట్లాడుకుందాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 1919 సంవత్సరానికి చెందినటువంటి కాలం వాడు. అదేవిధంగా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, అంటే సమాజంలో ఒక వినూత్నమైనటువంటి మార్పును తెచ్చినటువంటి వాడు. ఆ కాలంలో స్త్రీలకు పాఠశాలలు ఉండేటటువంటివి కావు, స్త్రీలకు సరైనటువంటి హక్కులు ఉండేటటువంటివి కావు. మన స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా చదువుకోవాలి, వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనేటటువంటిది అతని యొక్క లక్ష్యం. అందుకోసం స్త్రీల కోసం అనేక రకాలైనటువంటి నవలలు, రచనలు కూడా చేశాడు. అంటే సమాజంలో స్త్రీలు కూడా అభివృద్ధి చెందాలి అనేటటువంటిది అతని యొక్క ఆశయం. అంటే ఆ కాలంలో మూఢాచారాలు ఎక్కువగా ఉండేవి. అంటే అంటరానితనం, అంటే తక్కువ కులాల వాళ్ళను విలువ చూసేటటువంటి వాళ్ళు కారు, దూరంగా ఉంచేటటువంటి వాళ్ళు. అదేవిధంగా స్త్రీలు చదువుకోరాదు, అదేవిధంగా వంట ఇంటికి పరిమితం కావాలి అనేటటువంటి మూఢనమ్మకం. అంటే దానికి కారణం ఏంటంటే చదువు లేకపోవడం. అందుకోసం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలి అనేటటువంటిది అతని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఆ కాలంలో బాల్య వివాహాలు అనేటటువంటివి ఎక్కువగా జరిగాయి. అంటే చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటటువంటి వారు. అంటే దాదాపుగా ఒక 2-3 ఇయర్స్ పిల్లలకు కూడా వివాహాలు చేసేటటువంటి వారు. అంటే వాళ్ళకి పెళ్ళి అంటేనే తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపేటటువంటి వారు. అంటే అటువంటిది మంచిది కాదు, అది దురాచారం. చిన్నపిల్లలకు వివాహాలు చేయరాదు అని సమాజంలో ఒక వినూత్నమైనటువంటి మార్పును తెచ్చినటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు. అదేవిధంగా సతీ సహగమనం అనేటటువంటిది ఉండేది. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే మరియు భార్యను కూడా ఆ యొక్క మంటల్లో వేసి కాల్చేటటువంటి వారు. అంటే ఇది చాలా ఆచారానికి విడ్డూరం, అనాగరికమైనటువంటి ఆచారం అన్నట్టు. అంటే ఒక మనిషి చనిపోతే మళ్ళీ ఇంకో మనిషిని కూడా దాంట్లో తగిలిపెట్టేటటువంటి ఆచారం. అంటే దీన్ని మార్పిచ్చినటువంటి వాడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయనకు పాదాభివందనాలు చేయాలి మరి.